ఏం వరమ్మా అవ్వరు లేరా? మీ కొడుకిట్లు లేరా? ఉన్నారు ఉన్నారు, మా కొడుకిట్లు ఉన్నారు. మీ కొడుకిట్లు ఉంటే వీళ్ళు అరే రాకి ఒరే సప్పుడు వస్తున్నాడు ఇన్ రాదు కావచ్చు, చూసి వస్తా. చూసిరాబో. ఏం పొజిషన్ కూర్చున్నావు? ఏ తమ్మి ఇట్రా. తమ్ముడు ఏం చేస్తున్నావు? చదువుతున్నాను. భూషణం ఏం చేస్తున్నావు? మంచిగా తాగుతుందా? నమస్తే తమ్మి. ఎవరా పిలిస్తే వస్తులు లోపల అంత బాగా అంత మంచిదేనా? ఏం చేస్తున్నావురా? ఏం లేదు, ఇక ఖాళీనే ఉన్నా. ఏం లేదురా రాకి, ఈసారి నేను సర్పంచ్కి నిలబడుతున్నా. మనం ఇళ్ళలో కొత్త ఓట్లు ఉన్నాయంట కదా మన ఇళ్ళలో. భూషణం వచ్చినాయా? ఆ ఓట్లని మనకే పడాలి. వచ్చేటట్టు మీరు దగ్గర ఉండి చెప్పాలి. ఈసారి మనకు పనులు ఏమున్నా కానీ చేసే బాధ్యత నాది ముందటుండి. వరమ్మా ఏదా అయితే పోయినసారి ఏదో అయిపోయింది కానీ ఈసారి ఖచ్చితంగా గెలిపిరు నన్ను. గెలిపిస్తే మన కాళ్ళకైనా సరే ఏదైనా సరే మంచిదానికైనా చెడ్డకైనా సరే ఆదుకుంటాను. చేస్తాం మంచిగా. ఇప్పుడు మంచిగా చేపిస్తే మళ్ళీసారి గుండె వస్తాం. మాకు కావాల్సిందే పనులే. వరమ్మా మీకు వచ్చేటి మీ ఓట్లు ఎన్ని ఉన్నాయో మీకు అందటి మీకు ఇచ్చేస్తాం. ఇచ్చినాక మళ్ళీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా నాకే పడాలి. పోయినసారి అంటే ఏదో అయిపోయింది, ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిపించే బాధ్యత మీ చేతిలో ఉంది. సరేనా భోజనం? అర్థమైందా తమ్ముడు? మన కాలనీ అందరికి చెప్పు. సరే రాగి, మరి నీదే ఎడ్డు పక్క నుండి చేసే బాధ్యత చెప్పే బాధ్యత నీదే. నువ్వు వస్తుంటా మళ్ళా చెప్పే బాధ్యత నీదే. నన్ను గెలిపిస్తా మాత్రం ఎల్లకాలం మీకు తోడుగా ఉంటాయి. కానీ సరేనా? అన్న అంత బాగా అన్న చెప్పన్నా, అంత మంచిగా అన్న. చెప్పన్నా, ఎన్నెళ్ళేది బాగానే వచ్చినాం మా ఇళ్ళకి. ఏమరా అంతేనారా? మీ ఇండ్లకు రాక వస్తే నిలబెట్ట మాట్లాడిస్తావా? అయ్యో కూసో అన్న, కూసో. ఇక కూసో. చెప్పన్నా, ఎన్నెళ్ళేది బాగానే వచ్చినాం మా ఇళ్ళకి. ముచ్చటేందని. అవును కానీ ఏం లేదురా. అమ్మ వరమేట మీ ఇంట్లో ఎన్ని మొత్తం 4 కదా ఓట్లు? 4. ఇంకా మీ ఇంట్లో ఇక్కడ గుడిసెల్లో కూడా ఇంకా ఓట్లు కొత్త ఓట్లు వచ్చినట్టున్నాయి కదా చాలా మంది. వచ్చాను. మీకు ఏం ఆపద వచ్చినా నేను ఉంటా. ఏమంటున్నా? మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తా. ఏమన్నా మీకు ఏమన్నా అంత అక్కర ఉంటే ఏమంటున్నా? కానీ ఓట్లు మాత్రం నాకు పడాలి. కొత్త ఓట్లు చాలా వచ్చినాయి గుడిసెలల్లో, అవన్నీ కూడా నాకే పడాలి. ఇంతకుముందుకు వచ్చినట్టుగా మరి చంద్ర మరి అటుగిటేస్తారే? అన్న కూడా వచ్చి చెప్పండి కానీ నిన్ను తప్పేటు వంతి అన్న. అదే అంటున్నా, ఎవరు పని చేస్తారు, ఎవరు మనకు ఆదుకుంటారో లేదో చూడాలి మీరు. ఏమంటున్నా? తప్పకుండా ఈసారి మాత్రం నాకు ఓట్లు వేసి గెలిపించాలి. ఏమంటున్నా? మీ ఇంట్లో 4 ఓట్లు, ఇంకా గుడిసెల ఓట్లు, వాళ్ళతో కూడా పోయి మాట్లాడితే ఇప్పుడు. ఏమంటున్నా? చెప్తా నేను పోయి. సరేనా? మర్చిపోద్దు మరి. చెట్టు కింద ఉండి మాట్లాడుతారు, మాట తప్పదు మీరు. నేను మా మనిషిని పంపిస్తా, మీకు ఇచ్చేది మీకు ఇస్తారు వాళ్ళు. సరేనా? పోయి ఇంట్లో కూడా పోయిద్దాం పరా. పోయిద్దా అంత బాగా మరి? అంత బాగా ఎట్లా నడుస్తుంది దందా? ఇంకే దందే ఉందన్న, ఇప్పటికి పోయేదే చేసేది. గట్లే ఉన్నాయి అవి కూడా. ఏం భూషణం వీడు బాగానే తాగుతున్నావు? రానాగే ఎప్పుడైనా తాగుతుంది. బాగా వచ్చినావు. ఏం లేదు, ఎలక్షన్స్ వస్తున్నాయిగా, సర్పంచ్ ఎలక్షన్లు. మరి ఎట్టేద్దాం అనుకుంటున్నావు ఓటు? నేను నిలబడుతున్నాయి సార్, వేస్తావా? మళ్ళీ వేరే వాళ్ళకు మాత్రం మాట ఇస్తావా? ఎవరికి వేయకు, నేను చూసుకుంటా. మీకు ఏం కష్టం వచ్చినా నేను చూసుకుంటా. ఏమంటున్నా?
ఆ? మళ్ళా మాట ఇచ్చిన తర్వాత ఏమరా చెప్పు నువ్వు సరేనా ఆ. మర్చిపోకు సరేనా సరే సరే రైట్. ఇంకేంటారా మనోళ్ళు ఇంకున్నారు అన్నాడు బాగా చదువుతున్నావుగా ఏం చదువుతున్నావు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ గవర్నమెంటా ప్రైవేటా అది గవర్నమెంట్ అన్న ప్రైవేట్ అంత ప్రైవేట్ స్కాలర్షిప్ వస్తాయి కదా అని ఇక మనకు అంత తెలియదు అన్న ఏదో ఫ్రీ అంటే పోయి జాయిన్ అయినా అన్న. మరి ఏం సంగతి మరి ఎప్పుడు లేని ఇటు వచ్చారు మీరు ఇక్కడ లేక ఇలా చాలా రోజులు అయింది. అరే అన్న ఎలక్షన్లో నిలబడ్డాడంట. అరే అవునా అన్న ఇంకేటో చెప్తా అయితే ఈసారి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఈసారి పోటీ చేస్తున్నా. కొత్త ఓట్లు వచ్చినాయి కదా, ఇది వీంది ఇంకా ఉన్నారు కదా దానివల్ల మీ ఓట్లన్నీ నాకే వాడాలి. సరే అన్న ఖచ్చితంగా నీకేస్తాను. నీకు ఏ కావాలన్నా నేను చేస్తా. నీకు జాబ్ రావడానికి కూడా నేను చేస్తా. ఇట్లా జాబ్ వచ్చేటట్టు కూడా ఏమంటున్నా? సరే ఏమంటున్నా? సరే సరే ఖచ్చితంగా నీకేస్తాం అన్న. ఎన్ని కొత్త ఓట్లు వచ్చినా అన్ని నీకే వాడాలి. పురాలను జమ చేసి కూడా చెప్తాం అన్న. అమ్మ మన పేదోళ్ళకే ఈ కష్టాలు అమ్మ. మొత్తం బతికే ఆగమైపోయింది. అది హాస్పిటల్ పోతే నాకు క్యాన్సర్ ఉందన్నాడు ఏందో, ఇంకా 3-4 నెలలకు మించి బతకడం ఏందో డాక్టర్లు. నా బతికే ఆగమైపోయింది అసలు. మరి ఆ దేవునికి నేనే నచ్చిందా? ఇప్పుడు ఎందుకు బిడ్డ ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ? నిన్ను ఏ బాధపడి నిన్ను బతికించుకుంటా బిడ్డ. నువ్వు ఏడవకు, నువ్వు ఏం బాధ పెట్టుకోకు బిడ్డ. నాకైతే బాధ ఉండదా? నాకైతే రంది లేదా? కొడుకు ఇట్లుండని ఎట్లా బతికించుకుంటావు అమ్మ? 3-4 లక్షలు పెడితే 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడు. 2 సంవత్సరాలు బతుకుతుండొచ్చు అని చెప్పి డాక్టర్. అయినా ఆ 2-3 లక్షలైనా ఏ నుంచి తెస్తామమ్మ? సర్పంచ్ని అడుగుదాం బిడ్డ. సర్పంచ్ మన అది వచ్చిరు కదా ఓట్లేమని, వాళ్ళని బదులాడదాం. వాళ్ళు ఇస్తారా అమ్మ? కష్టం అమ్మ. ఇస్తారు, మంచోడు బిడ్డ. మొన్న వచ్చి మీకు ఆపత వచ్చినా ఏది వచ్చినా మీకు నేను ఉన్నతి, మీకు ఏమన్నా బాధ వస్తే నాకు చెప్పు, నేను ఆదుకుంటాను ఇట్లా అన్నారుగా. అడుగుదాం, ఎంతో కొంత సాయం చేస్తే చాలు. సరే అమ్మ అడిగేది చూద్దాం. అడుగుదాం బిడ్డ. నువ్వేం బాధపడకు బిడ్డ. నాకైతే బాధ లేదా బిడ్డ. నువ్వేం అడగకు బిడ్డ. మంచిగా నేను బతికించుకున్న బాధ్యత నాది బిడ్డ. అడుగుదాం, సర్పంచ్ని అడుగుదాం బిడ్డ. నువ్వు ఏడవకు నువ్వు బాగా లేకుంటే నాకు నేను బతానా బిడ్డ? నాకు కూడా నా కొడుకు నాకు పానం లేదా? బాగా చేయించుకుంటుంది బిడ్డ. నాకు బతకాలని ఉందమ్మా. అదే బిడ్డ, నేను బాగా చేయించుకుంటా బిడ్డ. నువ్వేం ఏడవకు బిడ్డ. అడుగుదాం, అలా కాలం ఎల్లునో బతులాడి కాలు మొక్కుతుంది బిడ్డ. నేను బాగా చేయించుకుంటా. అడిగి నేను అడుక్కుంటుంది బిడ్డ. బతుకుతామా మీతో ఉండాలి. అడిపించుకుందాం బిడ్డ. నేను అడుగుతుంది. అడిగి నేను హాస్పిటల్కి తీసుకుపోతా బిడ్డ. భయం అవుతుందమ్మా నాకు. ఏం భయపడకు బిడ్డ. నువ్వేం భయపడకు బిడ్డ. నేను బతుకు తీసుకుంటా బిడ్డ. నాకు బాధ లేదా నాన్న? నాకైతే బాధ ఉండదా బిడ్డ? నువ్వేం బాధపడకు. హలో చంద్రం, గ్రామ పంచాయతీ మీటింగ్ ఉందాయా 10-11 గంటలకు? రావాలి మరి ఖచ్చితంగా. సరే రాలి, తప్పకుండా రాలి. నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఏమనుకొచ్చారు? ఏం కథ? మా చిన్నవానికి ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ వచ్చిందంట. అది ఒక 3-4 లక్షలు అయితే ఒక 1-2 నెలల్లో బతాడంట. నేను సాయం చేస్తే దానికన్నా చూపించుకొస్తామయ్యా. ₹1 లేదు మా దగ్గర, పెడదామంటే ఒక్క బజ లేదు. కొడుకుని చూపించుకొని బతికిపించుకుంటాయ్యా. ఏమైనా సాయం చేస్తారమ్మా. ఒక 3-4 లక్షలు అయితే బాగా అవుతాడంట. ఓ 1-2 నెలలు బతాడంటయ్యా. అవమ్మా మీ ఇంట్లో ఉన్నాయా 4 ఓట్లు? 8,000 రూపాయలు ఇచ్చిన. ఏమన్నా పుణ్యానికి ఇచ్చినా వేసిరా మాకు ఓట్లు? ఏ 3 లక్షలు 4 లక్షలు అయితే అని క్యాన్సర్ రోగం వచ్చిందని తీసుకొస్తున్నాం వీడికి. పొలం వస్తే ఏమనుకోవాలి? ఏం కదా అంటే నా ఇంట్లోకే పుణ్యానికి వేసిరా ఓట్లు? పైసలు తీసుకునే వేసిరు. మీరు వేసిందే పైసలు తీసుకునే వేసిరు.
ఈయన జర ఎట్లా చేసి నేను ఎట్లా ఇస్తా చెప్పు అరే మీరు దూరం ఎట్లా బతకనన్నాడుగా బతకనప్పుడు మరి నేను ఎట్లా ఇస్తా ఎట్లా సర్పంచ్ అయినంత మాత్రానికి మీరు ఇంటి దగ్గరికి వచ్చి ఇట్లా చేస్తారా మీరు లేవు మీరు వెళ్ళిపోయి మరి ఇట్లా పైసలు ఎక్కడి అమ్మా తన కాకపోతే 5,000 2,000 3,000 ఇట్లా సాయం చేస్తాం కానీ లక్షలు అంటే ఎక్కడికి పెట్టాలి అవన్నీ మాట్లాడదురు మీరు ఇందే సర్పంచ్ అయినంత మాత్రం ఇంటికి వచ్చి అడుగుడు చేసుడే ఏమన్నా ఇట్లా కాస్తున్నాయి ఆ చెట్టు ఏమైనా పెట్టినా మీరు మరి ఫస్ట్ ఉండనే ఉండదు వాళ్ళని వస్తే బాగుండదు మళ్ళా గదే అమ్మా 5-10 సాయం చేస్తాం కానీ లక్షలు అంటే వాళ్ళు పెట్టారు ఇక్కడ పెట్టరు మీరు అట్లా మాట్లాడదు మీరు వెళ్ళిపోవాలి ఫస్ట్ ఎట్లా బతకడం అన్నాడుగా అమ్మా చూపెట్టినావుగా పెద్ద హాస్పిటల్ పోయినా చిన్న హాస్పిటల్గా ఎట్లా బతకడం అన్నాడుగా ఉన్న రోజులు గట్ట సాగుకొని ఎట్లా చేసుకోండి ఎట్లా బతకరాదు మీరు వెళ్ళిపోరు మీరు వెళ్ళిపోరు నడు నడు వరామా నడు తీసుకురావద్దు అట్లా మీరు పోవాలి ఏంటండి నడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయనా అమ్మ సర్పంచ్ దగ్గర పోయినాము ఉన్న కాశ ఆయన కూడా ఇయ్యలే అమ్మ ఏదో అమ్మ 2-3 ఏళ్ళైనా బతికి నిమ్మలంగా పోతుంది అమ్మ నాకు ఇంకోళ్ళు ఇస్తారమ్మ సర్పంచ్ అయ్యలే ఇంకా ఆలెట్టిస్తారమ్మ ఇంకా అడిగితే వాళ్ళ కాలని మొక్కింది బిడ్డ అడిగి చూద్దాం ఇంక నువ్వు అడిగి చూద్దాం గట్టి వాళ్ళని ఇస్తారేమో చూద్దాం బిడ్డ నువ్వు ఏడవకు బిడ్డ నాకు బాధ అనిపిస్తుంది నువ్వు ఏడుతుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు బాగుంది అడిగిద్దాం వాళ్ళని అడుగుతుంది బిడ్డ కానీ నువ్వు ఏడవకు నాయనా పని కానీ వానమూలైంది పని వానమూలైంది కాదు తొందరగానే ఇంకేం చెప్పేస్తారా అన్నా నమస్తే అన్న నమస్తే 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 అమ్మా నమస్తే ఎడుకొచ్చారు నమస్తే నీ దగ్గరికి వచ్చిన మా అమ్మ కొడుకు ఆరోగ్యం మంచిగా లేదు క్యాన్సర్ వచ్చిందంట ఒక 2-3 లక్షలు అయితే బాగా అవుతాడంట 2-3 ఏళ్ళు బతాడంట ఇస్తే బాగా చేసుకుంటాం అయ్యా నువ్వన్నా సాయం చేయను అయినా జర కొడుకు కరెక్టే అమ్మా నువ్వు అన్నది బంగారం ముచ్చిండే కానీ నేనేం పెద్ద మనిషిని గాను ఏం పెత్తనం లేదు ఏది సర్పంచ్ పోటీ చేస్తలేను ఏదో నేనే ఇల్లు కట్టుకుని బతున్నా అప్పు చేసుకున్నా 20 లక్షలు తీసుకున్నా అప్పు నేనే ఎక్కడి నుంచి చేయాలి చెప్పు నా నుంచి కాదమ్మా నా నుంచి కాదు నేను పెద్ద మనిషిలే అమ్మా నాకు ఏంది అది ఏం కష్టం ఏం బాధపడి నా ఇల్లు కట్టుకుంటా ఉన్నా ఎట్లుంటది నాకు దొరికాయి నేను చెప్పిన మొబైల్ మనకు అయిపోయింది నా బతికే ఏమైందిరా ఏడ్చుకుంటూ వస్తున్నారు ఏమైంది మా కొడుకు క్యాన్సర్ వచ్చిందయ్యా ఏమన్నా సాయం చేస్తారని వచ్చిన దానికల్లా చూపించాలని ఆయన ఒక్క భాష లేదు నా కొడుకు చూపించుకుంటా క్యాన్సర్ వచ్చిందా క్యాన్సర్ వచ్చిందయ్యా నా కొడుకు డాక్టర్లు ఏమన్నారు కాదు 2 లక్షలు 3 లక్షలు పెడితే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు బతాడంట అయ్యా మా చేతులు భాషలు లేవు చూపిద్దంటే సాయం చేస్తామని వరకు వచ్చినాయా మా సర్పంచ్ దగ్గర ఒక పేరు నా దగ్గరకు వచ్చారు అయ్యా సర్పంచ్ దగ్గర పోయినామయ్యా పోయినాం ఎలా కొట్టిండు మమ్మల్ని మొత్తం మేము చెప్పిన వాడు ఒక్కడు కూడా తక్కువ వినకుండా మమ్మల్ని నూకేసిండు నా నుంచి నువ్వు బతికేం చేస్తావురా అన్నాడు అన్న నాకు బతకాలని ఉందన్న ఒక్క 3 లక్షలు అడిగామన్నా నువ్వు పుణ్యానికి వేసినావు ఓటు నీ పైసలు ఇవ్వలేదా నువ్వు నాకు వేసినామని గ్యారెంటీ ఏముంది అన్నాడు అన్న నిజంగా మేము ఆయనకి వేసినామన్నా ఆయన గెలిచిండు ఏం చేయరా అన్న దండం పెడతాను నాకు బతకాలని ఉంది అన్న ఓట్లు నీకేసిన అయిపోయినా సరే సరే కానీ ఇప్పుడు నేనేమో సర్పంచ్ని కాదు నన్ను గెలిపేయలేదు నేను ఓడిపోయాను సర్పంచ్ని ఆయన గెలిచిండు ఆయననే అయినప్పుడు నేను ఎట్లా ఇస్తారా అయ్యా నువ్వు కూడా గట్లా అయ్యా కొడుకుని అట్లా అయ్యా నువ్వు ఎట్టు బాగా చేసుకుంటాయా లేమాలి
అట్లా సార్ అందరికి అట్లా అంటే ఎట్లా అట్లా గురించి నా కొడుకుని చేసుకుంటా అట్లా అన్న గురించి. ఇప్పుడు నేనైతే సర్పంచ్ని కాదు, నేను అధికారంలో లేను, నేను ఎట్లా ఇచ్చే అవకాశం లేదు, ఇయ్యను. సర్పంచే ఇయ్యనప్పుడు నేను ఎట్లా ఇస్తా ఇప్పుడు? అయినా ఎందుకు వాడు బతికేం చేస్తాడు చెప్పు? ఏమైనా బతికే నేను అయ్యా నాకు అన్న కాడ బాగా ఎట్లనో బాగా చేసుకుని మీ అందరి కాళ్ళకి ఎట్లా బాగా కాళ్ళకి బదులాడిపించుకుంటా నా కొడుకులు బాగా చేపించుకుంటా. ఏమైనా సాయం చేయ పుణ్యం ఉంటుంది. అవసరం అయితే మళ్ళీ ఎలక్షన్స్ వరకు బతుకుంటే అప్పుడు చూద్దాం పోరు. ఇంకా అట్లా అందరికి అట్లా అంటే ఎట్లా ఎట్లా బతాం? ఎప్పుడు అనిపోయాడు? అవునా? ఇప్పుడు ఎట్లా ఏమనుకుందాం మనం? కొన్ని సాయం చేయాలి కదా. సరే అది పిల్లు బాబు కనుక చెప్పు ఎన్ని గంటలకు చేస్తారట మరి కార్యక్రమం? పొద్దున కంపెనీ కూడా సాయంత్రం కంపెనీ కావాలి. అందరు వచ్చిరా చుట్టాలు ఇట్లా అందరు వచ్చిరా? వచ్చినట్టే అందరికి. మరి ఎంతో కొంత సాయం చేద్దాం అనుకున్నా అమ్మని విలువ మరి 5,000 10,000 సాయం చేద్దామని వచ్చినాం. అట్లా మా ఫౌండేషన్ తరఫున ఇంకేమైనా చేయగలుగుతాం. రిపోర్టర్ కూడా వస్తుండు, రిపోర్టర్ వచ్చి ఫోటో కూడా తీసుకుంటాడు అట్లనే మీకు సాయం చేసినట్టు. అమ్మని పిలిస్తే ఏంటిదన్నా పిలుస్తున్నారు? సాయం చేద్దామని చావు ఖర్చులు ఉంటాయి కదా, 5-10 ఇచ్చిపోదామని పిలుస్తున్నాం. అట్లా మీరు ఇదే సాయం వాడు బతుకున్నప్పుడు చేస్తే ఈరోజు వాడు లేచి మాతో నిలబడి తిరుగు. వాడు ఆ క్యాన్సర్ తోటి బాధపడ్డప్పుడు మీ ఇంట్లోకి మీ గుమ్మల కాడికి వస్తే గుమ్మల కాడి నుంచి పొమ్మన్నారు. వాళ్ళ అమ్మ వాడు ఎంత ఏడ్చుకుంటా అడిగారో మాకు తెలుసు. ఇప్పుడు వచ్చి శివరాజకీయం చేస్తున్నారు. ఇక్కడ మీరు మహా అయితే ఎంత ఇస్తారన్న? 5-10 ఇస్తారు. దానికంటే ఎక్కువ రిపోర్టర్కి ఇచ్చి ఇప్పుడు ఇచ్చినట్టు మొత్తం పబ్లిసిటీ చేసుకొని మీకు పేరానికే కన్నా ఎందుకన్నా మీ బతుకులు? అదే వాడు బతుకున్నప్పుడు చేస్తే వాడి బతుకు బాగుపడు, మా బతుకులు బాగుపడు. నీకు బుద్ధి లేదా అన్న? పిలవంగానే పోతావు, వాళ్ళకంటే బుద్ధి లేదు. వాళ్ళు ఇచ్చే 5-10 కంటే మన అక్కడ ఉన్న దాంట్లో మనం చేసుకుందాం, లేకుంటే చేతుల మీద తీసుకొని వేసేద్దాం. లేతమ్ముడు వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి రమ్మని చెప్పి కాబట్టి. ఏంటి పెద్దోళ్ళన్నా? వాళ్ళు ఇచ్చే 5-10 ఎందుకన్నా? వాళ్ళకు మన ప్రాణాలతో అవసరం లేదు, ఓట్లతోటి కావాలి. కొత్త ఓట్లు వచ్చినాయి, జనాభా పెరిగింది, అది కావాలి. ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత, వాళ్ళు లెక్కలకు రాదు. మనకు 5-10 మన కాడ ఉన్నాయి, తీసుకొని వేద్దాం. మీరు ఓడినా నేను చూరే ఇంకోసారి ఇటెంకలు రాకూర్రి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్, చాలామంది బతుకున్నప్పుడు అయితే సహాయం చేయరు, కానీ ఇలా చనిపోయినప్పుడు చాలామంది ఇప్పుడు జరుగుతున్న చాలామంది 100% ఒక చావు దగ్గరికి వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. లేని వానికి చేస్తే ఏం కాదు, కానీ ఫస్ట్ ఉన్నప్పుడు చూడండి, చావు దగ్గర కాదు. వాళ్ళు బతుకున్నప్పుడు మనం సహాయం చేయడం గొప్ప, పోయిన తర్వాత వాడు చూడడు, ఏం కాదు. మనం వాడు బతుకున్నప్పుడు చేసే సహాయం వాడు బతికితే వాడి జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటాడు. అందుకోసమే ఈ షార్ట్ ఫిలిం మీకు నచ్చితే కనుక వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.